మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి వివిధ సెట్లు అంటే మనకు లా సెట్ కావచ్చు, బీఈడి సంబంధించినటువంటి ఎడ్ సెట్ కావచ్చు, లేకుంటే ఈ ఏపీ సెట్ కావచ్చు, ఇట్లాంటి వేరే ఎంట్రన్స్ ఏవైతే ఉన్నాయో పీజీ సెట్ కావచ్చు, అన్ని ఎంట్రన్స్ కూడా మనకు ఏప్రిల్ 23 నుంచి మే చివరి వరకు మనకు జరగనుంది. సో ఈ వీడియోలో మనం కంప్లీట్ గా ఏ ఎగ్జామ్ ఏ రోజున ఉంది, వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాము. సో ముందుగా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనకు ఏపీ ఈ సెట్, సో లాటరల్ ఎంట్రీ అంటాము. సో మనకు ఏపీ ఈ సెట్ ఎగ్జామ్ వచ్చేసరికి ఏప్రిల్ 23వ తేదీన జరిగింది. సో ఆ తర్వాత మనకు ఐసెట్ ఎగ్జామ్ వచ్చేసరికి మనకు ఎంబీఏ ఎంసీఏ సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ అనమాట. సో ఈ ఎగ్జామ్ వచ్చేసరికి మనకు ఏప్రిల్ 28వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు పీజీ ఈ సెట్, సో ఎంటెక్ కావచ్చు, ఎం ఫార్మసీ సంబంధించిన కోర్సులకు సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ అనమాట. సో ఈ ఎగ్జామ్ వచ్చేసరికి మనకు ఏప్రిల్ 29, 30 మరియు మే 2వ తేదీన జరుగుతుంది. ఓకేనా. సో ఏప్రిల్ 29, 30 ఆ తర్వాత ఒక రోజు గ్యాప్ ఉంటుంది. ఆ తర్వాత మనకు మే 2వ తేదీన మనకు పీజీ ఈ సెట్ సంబంధించిన ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అదే విధంగా లా సెట్, సో ఎవరైతే ఎల్ఎల్బి కావచ్చు, లేకుంటే ఎల్ఎల్ఎం కావచ్చు, ఈ కోర్సులు చేయాలనుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరు ఖచ్చితంగా లా సెట్ ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ వచ్చేసరికి మనకు మే 4వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. అదే విధంగా ఎడ్సెట్, సో బీఈడి చేయాలనుకుంటుంటే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ఎడ్సెట్ ఎంట్రన్స్ అనేది రాయాల్సి ఉంటుంది. సో దీని ద్వారానే అడ్మిషన్స్ తీసుకుంటారు కాబట్టి. సో అయితే ఈ ఎడ్సెట్ ఎగ్జామ్ వచ్చేసరికి మనకు ఇది కూడా మే 4వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. సో ఇక్కడ అభ్యర్థులు గమనించవలసిన విషయం ఏంటంటే మే 4వ తేదీన మనకు లా సెట్ మరియు ఎడ్సెట్ రెండు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ఓకేనా. సో ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ లాంటి కోర్సులు ఏవైతే ఉంటాయో సో వీటికి సంబంధించిన అడ్మిషన్స్ అనేది ఈ పీజీ సెట్ ద్వారా మనకు జరుగుతాయి కాబట్టి ఈ ఎగ్జామ్ అనేది చాలా కీలకమైనటువంటి ఎగ్జామ్. సో ఇవి వచ్చేసరికి మనకు మే 5 నుంచి మనకు మే 11వ తేదీ వరకు జరుగుతాయి. సో మే 5, మే 8, మే 9, మే 10 మరియు మే 11. సో మే 6, 7 తేదీలలో మనకు ఈ పీజీ ఎగ్జామ్స్ అనేది ఉండవు అనమాట. ఓకేనా. సో పీజీ సెట్ ఎగ్జామ్స్ వచ్చేసరికి ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్ సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనమాట. ఇవి మనకు మే 5, 8, 9, 10 మరియు 11 ఈ 5 రోజుల పాటు మనకు వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేది జరుగుతాయి. అదే విధంగా ఈ ఎపిసెట్, సో ఈ ఎపిసెట్ ఏదైతే ఉందో ఇందులో మనకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఉంటుంది. అదే విధంగా మనకు అగ్రికల్చర్, ఫార్మసీ సంబంధించిన స్ట్రీమ్ కూడా ఉంటాయి. సో అగ్రికల్చర్ స్ట్రీమ్ వచ్చేసరికి మనకు అగ్రికల్చర్ మరియు ఫార్మసీ సంబంధించిన స్ట్రీమ్ వచ్చేసరికి మే 19, 20 తేదీన జరుగుతుంది. ఓకేనా. సో ఈ ఎపిసెట్ సంబంధించిన అగ్రికల్చర్, ఫార్మసీ సంబంధించిన కోర్సులకు సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి మే 19, 20 తేదీలో జరుగుతుంది. అదే విధంగా ఇంజనీరింగ్ స్ట్రీమ్ సంబంధించిన ఎగ్జామ్స్ వచ్చేసరికి మే 12, 15 మరియు మే 18వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. అదే విధంగా మనకు పీఈ సెట్, సో పీఈ సెట్ ద్వారా మనకు బీపీఈడి కావచ్చు, యూజీ డిపిఈడి కావచ్చు, అదే విధంగా ఎంపీఈడి కావచ్చు. సో ఈ కోర్సులకు సంబంధించిన అడ్మిషన్స్ మనకు పీఈ సెట్ ఎంట్రన్స్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇంకా రిలీజ్ కానటువంటి పరిస్థితి. సో వీటికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు మే 1వ వారంలో కావచ్చు, లేకపోతే మే 2వ వారంలో మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే మనకు వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా మనకు అనౌన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వివిధ సెట్లకు సంబంధించినటువంటి కంప్లీట్ షెడ్యూల్ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోవడం జరిగింది. సో ఇవి మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కంప్లీట్ షెడ్యూల్ సంబంధించినటువంటి డీటెయిల్స్. సో ఈ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో చాలా కీలకమైనటువంటి ఎగ్జామ్స్. వీటి ద్వారానే మనకు వివిధ కోర్సులలో అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ఇవాళ వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.